అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను బాల్కనీలో మిరప చెట్లు పండించి, అంటే మిరప చెట్లు పెంచి వాటికి మిరపకాయలు పండించి అవి మళ్ళీ పండు మిరపకాయలు అయ్యేదాకుంచి వాటితోటి పచ్చడి చేశానబ్బా. ఎంత హ్యాపీనెస్ ఉందంటే అసలు నాకు తట్టుకోలేనంత హ్యాపీనెస్ అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన వీడియోకి లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మరైతే ఇప్పుడు వీడియో చూసేద్దాం పదండి. మిరప చెట్లు ఎంత బాగా వచ్చాయండి. గ్రిల్లో నుంచి బయటికి పంపించాను. ఇదిగో చూస్తున్నారు కదా, చూడ్డానికి మీకు తక్కువగా కనిపించొచ్చేమో కానీ మొత్తం మీద 4 చెట్లకి కాసిన కాయలన్నీ కోస్తే ఒక ప్లేట్ నిండా దగ్గర పావు కేజీ పైనే వచ్చినాయండి. అసలు మీకు అంటే మీకు చూపించడానికి కూడా, షూట్ చేయడానికి కూడా అసలు అవ్వట్లేదు అనమాట. బయట కొమ్మలు సరిగ్గా మీకు కనపడట్లేదు. ఏదో కనపడిన వాడికి మీకు చూపిస్తున్నాం కానీ ఏం లేదండి. మనం ఎండుమిరపకాయల ప్యాకెట్లు కొంటాం కదా, అడుగున మనం లాస్ట్లో కొన్ని గింజలు మిగిలిపోతాయి, అలా పడిపోయినట్టుంటాయి అనమాట. అవన్నీ నేను కలెక్ట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని అక్కడక్కడ అన్ని తొట్లలో చల్లేస్తాను. సపరేట్గా తొట్లు అంటే మనకు కష్టం, ఎందుకంటే మనం బాల్కనీ గార్డెన్లో ఎక్కువ తొట్లు పెట్టలేం కాబట్టి ఆల్రెడీ మొక్కలు ఉన్న తొట్లలోనే కొన్ని చల్లేస్తాను అనమాట. మొక్కలు మంచిగా వస్తాయి, మొలకలు వస్తాయి. కొంచెం ఒక సైజు వచ్చాక అవి తీసి మళ్ళీ అన్ని తొట్లల్లో స్ప్రెడ్ చేసేస్తాను. వాటిలో కొన్ని బాగా వస్తాయి, కొన్ని గిట్టక బారిపోతాయి. కానీ బాగా గ్రిల్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన మొక్కలు మాత్రం ఎండ తీసుకొని మంచిగా కాయలు కాస్తున్నాయి అనమాట. ఎప్పుడు మిరప చెట్లు వేసినా కానీ కాయలు మాత్రం బాగా వస్తున్నాయండి. ఎక్కువ చెట్లు బతకనియను. మళ్ళీ 4 చెట్లు అయితేనే మనకి బలం సరిపోద్ది. ఎక్కువ మొక్కలు అయిపోతే మళ్ళీ బలం సరిపోక గిట్టక బారిపోతాయి అనమాట. ఆ గిట్టక బారిపోయిన మొక్కలన్నీ తీసేస్తాను. చూస్తున్నారు కదా, అన్నీ కోస్తున్నాను. కొయ్యడం కూడా ఎంత కష్టం అంటే బాల్కనీ గార్డెన్లో, అంటే గ్రిల్ ఉంటుంది కాబట్టి అందులో బర్డ్స్ వచ్చి మొక్కలన్నీ పాడు చేస్తున్నాయని చెప్పేసి నెట్ కూడా వేసాను. ఆ నెట్ గ్రిల్లులోంచి చేతులు పౌనిచ్చి కొయ్యాలంటే మాత్రం కొంచెం కష్టమైన పనే. ఆ మెయిన్ నాకున్న బాధ ఏంటంటే, ఎంత గీసుకున్నా ఎంత అట్లా స్కిన్ రప్చర్ అయినా అది కూడా బాధ ఉండదు. కాయలు గబుక్కని జారి కింద పడతాయి అనుకోండి, 1-2 కాయలు, ఎక్కువ కూడా కాదు. అబ్బో ఎంత బాధ వస్తుందో. పిల్లల్ని వెళ్ళి తెమ్మంటే చిన్నప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళి తెచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అమ్మ 2 కాయలే కదా అంటారు, కానీ ఒప్పుకోను. నేను వెళ్ళండి అంటాను, లేదా వాళ్ళు కానీ వెళ్ళకపోతే నేను వెళ్ళైనా 2 కాయలు తెచ్చుకుంటాను అనమాట. ఏం చిన్న విషయం కాదండి. మొక్కలు పెంచమంటే ఎంతో జాగ్రత్తగా చిన్నపిల్లల్ని పెంచినట్టు పెంచుకుంటాను అనమాట. ఈ కాయలు కోసేటప్పుడు చిన్న కుండీలో ఒక చిన్న మొక్క ఉంది, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి దానికి. నా చేయి తగిలి ఇరిగిందనమాట. అది ఇరిగేసరికి నాకు ఎంత బాధ, గబుక్కనే నా నోటి నుంచి అయ్యో బిడ్డ అన్న మాట వచ్చేసింది అనమాట. అంటే నేను ఎంత కేరింగ్గా, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానంటే మొక్కల్ని. అలా బాల్కనీ గార్డెన్కి అడిక్ట్ అయిన వాళ్ళు, బాల్కనీ గార్డెన్ అని కాదు, మొక్కలకి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారండి. ఒక ఆకు రాలినా బాధ, ఒక చెట్టు కొమ్మ ఇరిగినా బాధేనమాట. అలా ఉంటుంది. కుండీలలో మొక్కలకు మాత్రం కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తేనే మంచిదండి. మామూలుగా నేను వర్మీ కంపోస్ట్ అప్పుడప్పుడు 20 డేస్కి ఒకసారి అవి ఇస్తుంటాను. వర్మీ కంపోస్ట్ మాత్రం ఇస్తాను కంటిన్యూస్గా. అంటే 20 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి ఇస్తాను. మధ్యలో అంత ఏంటంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తొక్కలన్నీ మిక్సీ వేసేసి బాగా పల్చగా చేసేసి మొక్కలకు పోస్తాను. అలా కూడా కాకుండా అప్పుడప్పుడు ఏం చేస్తానంటే, ఈ తొక్కలన్నీ మిక్సీ వేసేస్తాను కదా, దాంట్లో ఒక్క స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ బెల్లం వేసేసి ఒక 2 డేస్ పక్కన పెట్టేస్తాను అనమాట. ఆ బాటిల్లో మళ్ళీ వాటర్ కలిపి పల్చగా అన్నిటికి పోస్తాను. రేర్ కండిషన్స్లో మరీ డల్గా ఉన్నాయి మొక్కలు అనుకుంటే మాత్రం డిఏపి కానీ ఎన్పికే కానీ కొంచెం వాటర్లో కలిపి అదొకసారి ఇదొకసారి వాటర్లో కలిపి ఇస్తానమాట. అది మాత్రం ఎప్పుడో లేండి, 6 మంత్స్కి ఒకసారి, 1-2 సార్లు అంతే, ఎక్కువ వాడను. వీలైనంత వరకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికే ట్రై చేస్తానమాట. కొయ్యడానికి కూడా నాకు 20 నిమిషాలు పైనే పట్టిందండి, ఎందుకంటే కొమ్మలన్నీ బయట ఉన్నాయి కాబట్టి 20 నిమిషాలు పట్టింది. ఇప్పుడు పండు మిరపకాయలతోటి మన ఇంట్లో చింతకాయ తొక్కు ఉందనమాట, ఆ తొక్కు కలిపి పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యి ఉదయాన్నే నేను మేఘన బాల్కనీలోకి వచ్చి ఈ కాయలు కోసే పని పెట్టుకున్నాను అనమాట. కిందవైతే కోసి ప్లేట్లో వేసాను, కానీ ఇప్పుడు నేను లాడర్ వేసుకొని పైకి ఎక్కి పైన ఉండే కొమ్మల నుంచి కోస్తున్నాను. నాకు అవి ప్లేట్లు వేయడం కుదరక అన్ని నేల మీద విసిరేస్తా ఉన్నాను అనమాట. ఎట్లా అంటే పెద్ద తోటల్లో మన పొలంలో వెళ్ళినప్పుడు చెట్టు పైకి ఎక్కి మామిడికాయలు అట్లాంటి కింద విసిరేస్తారు కదా, అలా విసిరేస్తున్నాను అనమాట. పాప అంటుంది, ఏంటమ్మా అలా వేసేస్తున్నావు అంటే, కష్టంగా ఉంది కదరా ప్లేట్లో వేసుకోవడం అంటే అని చెప్పేసి. చూసారు కదా, కొమ్మలు నిండా ఉన్నాయండి. ఇంకా పచ్చికాయలు కూడా ఉన్నాయి, కానీ పండు మాత్రమే కోస్తున్నాను అనమాట. పచ్చి ఇంకా అప్పుడప్పుడు ఇంకా కోసేసి కూరల్లో వేసేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎత్తి పెట్టాను నేను,
మన చెట్లో కాయలు పండబెట్టి పండు మిరపకాయలు పచ్చడి చేయాలి అని చెప్పేసి ఎత్తిపెట్టాను అనమాట. అందుకని చెప్పేసి ఇన్ని కాయలు అయ్యాయి. పచ్చిగా ఉన్నప్పుడు కూడా ఒక రౌండ్ చాలా కోసానండి. అసలు ఈ 4 మొక్కల నుంచి నాకు దగ్గర 2 కేజీల దాకా పచ్చిమిరపకాయలు వచ్చాయి. నిజం నమ్మండి, అలా మంచిగా వస్తాయండి. మీకు కూడా 4 తొట్లు ఉన్నా కానీ 4 గింజలు అట్లా చల్లేసాయి, మట్టి ఊరికట్ట కలిపేసారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మొక్కలు. మీకు 6 నెలలు ఉంటుందండి ఒక మొక్క. ఒక్కోసారి సంవత్సరం కూడా ఉంటుంది గట్టిగా బలంగానుంటే. కాస్తూనే ఉంటుంది, మీరు ప్రూనింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటాయి, కాయలు కాస్తూనే ఉంటాయి. చూసారు కదా, పచ్చడి కూడా చేసేసాను. నేను వంటలకు సంబంధించి వీడియోస్ అయితే ఈ ఛానల్లో నేను పెట్టట్లేదండి. మనకి గ్రీన్ డేస్ హోమ్ అండ్ కిచెన్ అని ఇంకొక ఛానల్ ఉంది. వంటలకు సంబంధించి, వంటింటికి ఇంటికి సంబంధించిన వస్తువులకు సంబంధించిన రివ్యూస్, డెమోస్ అవన్నీ కూడా నేను ఆ ఛానల్లో పెడుతున్నాను అనమాట. ఇది అంతా మిక్స్డ్ కంటెంట్ అయిపోతుందని చెప్పేసి ఇంతకుముందు దీంట్లో కూడా పెట్టాను, కానీ ఇప్పుడైతే దీంట్లో పెట్టట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వంటలు, ఇంకేదైనా హోమ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్రీన్ డేస్ హోమ్ అండ్ కిచెన్ అని ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ పచ్చళ్ళు, ఊరగాయలు, ఇంకా కూరలు, ఇంకా కిచెన్లో ఏమేమి వస్తువులు వాడుతున్నాను, వాటి డెమోస్, మిషన్లకు సంబంధించి అన్ని వీడియోస్ ఉంటాయన్నమాట. ఓకేనా? కుండీలో వేసే మొక్కలకి అవసరమైన కొన్ని మాన్యూర్స్కి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. మీకు అవసరం అనుకుంటే కొనుక్కోండి. లేదు మాకు చాలా ఓపిక ఉంది, మేమే చేసుకొని వేసుకుంటాము అని అంటే మాత్రం అది ఇంకా చాలా మంచిది. లేదు మాకు అంత టైం లేదనుకుంటే మాత్రం ఈ లింక్స్ మీద క్లిక్ చేయండి, మీకు మాన్యూర్స్ అనేవి కనిపిస్తాయి, మీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చు. ఓకేనా? మరైతే ఈ వీడియో నచ్చిందా మీకు? 4 గింజలు మిరపగింజలు చల్లేయండి, మొక్కలు వచ్చేస్తాయి. హాయిగా మనం సంవత్సరం పొడుగుతే మిరపకాయలు మన చెట్లో కోసుకొని వాడుకోవచ్చు. ఇంకా పండు మిరపకాయలు చేసుకొని పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఓకేనా? మరైతే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇంకా బాగా నచ్చింది అనుకోండి మీకు ఈ వీడియో, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? మరైతే ఈ వీడియోని ఇంతటితోటి క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ అండి.